For our further videos, please like and subscribe our Brain Beta channel. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బ్రెయిన్ బేటా ఛానల్. ఇప్పుడు నేను అబాకస్ ఇన్స్ట్రుమెంట్ గురించి మీకు వివరం చెప్తాను. ఫస్ట్ అబాకస్ ఒక బయట పరికరం గురించి చెప్తాను మీకు. ఈ అవుటర్ పార్ట్ ఆఫ్ ద అబాకస్ని మనం ఫ్రేమ్ అని అంటాం. ఈ ఎల్లో పసుపు రంగు కల్పించే వాటిని బీట్స్ అంటాం. ఈ బీట్స్ కింద చూసే వాటిని కింద బీట్స్ అని, పైకి చూసే వాటిని పైన బీట్స్ అని అంటారు. ఇప్పుడు ఈ పొజిషన్ని అంటే ఏదైతే కిందకు ఉండే వాటిని కిందకు ఉండి పైనుండే వాటిని పైన ఉన్నవో వాటిని జీరో పొజిషన్ అంటే ఏ నెంబరు క్యాలిక్యులేషన్ చేయకుండా ఉన్నవి. మనం ఎప్పుడైతే ఒక బీట్ మూవ్ చేసామో అంటే ఈ పసుపు రంగులో ఉన్న వాటిని బీట్స్ అన్నాను కదా, ఎప్పుడైతే వాటిని కదిపామో అప్పుడు అవి మాత్రమే మనకి క్యాలిక్యులేషన్లోకి వస్తాయి. ఇప్పుడు నేను ఒక్క బీట్ పైకి మూవ్ చేస్తున్నాను. నౌ ఇప్పుడు ఆన్సర్ ఏంటైంది? ఒక్క బీట్ మూవ్ చేసినందుకు ఆన్సర్ ఇస్ 1. ఇంకొక బీట్ మూవ్ చేశాను, ఇప్పుడు 1 2. ఇప్పుడు 3 బీట్స్ మూవ్ చేస్తున్నాను. 1 2 3. ఇప్పుడు ఇంకొకటి 1 2 3 4. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక బీట్ మాత్రం పైకి మూవ్ చేస్తున్నాను. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1. ఇంకొకటి మూవ్ చేస్తే 1 2. మళ్ళీ ఇంకొకటి మూవ్ చేస్తే 1 2 3. మరి ఒకటి మూవ్ చేస్తే 1 2 3 4. ఇప్పుడు తీసివేయడం చూద్దాం. వీటిల్లోనే ఈ 4లోంచి మళ్ళీ వాటి స్థానానికి వాటిని తీసుకెళ్ళిపోయేదాన్ని తీసివేయడం అంటారు. అంటే ఇప్పుడు 4 ఉన్న వాటిలో -2 చేద్దాం, అంటే 2ని తీసివేద్దాం. 1 2. ఇప్పుడు ఆన్సర్ ఏముంది? 1 2. మళ్ళీ 1 కలుపుదాం. కలిపితే 1 2 3. మళ్ళీ 3 తీసేద్దాం. 1 2 3. ఇప్పుడు ఆన్సర్ ఏముంది? 0. అంటే ఏమీ మిగలలేదు. మళ్ళీ మనం కూడితేనే అక్కడ క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నౌ 1 2 3 మళ్ళీ +1 4. ఇప్పుడు 1 2 4. 4 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 5. కానీ ఇక్కడ 5 మనకు ఉందా? లేదు. ఎందుకంటే 5 సపరేట్గా పైన ఉంది. ఎందుకు అలాగా పైన ఉందంటే మన చేతిని వేళ్ళు 4 వేలు ఒకే చోట ఉండి 5వ వేలు విడిగా ఎలా ఉన్నదో ఈ 5వ వేలు కూడా అలా ఉంది. ఎందుకంటే 5వ బీట్ ఎందుకు అలా ఉందంటే దానికి ఒక సపరేట్ మీనింగ్ ఉంది. 5 తర్వాత మళ్ళీ కింద కూడికలు మనం పైకి చేరిస్తే అప్పుడు దాని విలువ ఎంత పెరుగుతుంది? 5 + 1 6 + 1 7 + 1 8 + 1. ఇన్నాడు మనం ఈ 5 బీట్ లేనప్పుడు వీటిని ఏమనుకున్నాం? 1 2 3 4. కానీ ఎప్పుడైతే 5 వచ్చి చేరిందో ఆటోమేటిక్గా దాని వాల్యూ ఎలా పెరుగుతుంది మనకి? 5 6 7 8 9. మళ్ళీ ఒక్కసారి చెప్తాను మీకోసం. చూడండి, 1 2 3 4. 4 తర్వాత నెంబర్ ఏంటి? 5. ఈ 5 అనేది మనకి పైన ఉంటుంది. ఈ 5 తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది? 6. 5 + 1 6 కదా అవుతుంది. ఇది డైరెక్ట్గా మనం ఎప్పుడైతే 5 బీట్ కిందకు ఉందో డైరెక్ట్గా మనం అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ మొదలు పెట్టేయచ్చు. 5 6 7 8 9. దీంట్లో కూడా మనం చిన్న తీసివేతను చూద్దాం. 7 -2 5. 5 + 3 8. -5 3 + 1 4 + 5 9. 5 6 7 8 9. మళ్ళీ -3 5 6. మళ్ళీ +2 1 2. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 5 6 7 8 + 1 9. ఇప్పుడు మనం 1 నుంచి 9 వరకు ఎలా కూడిక చేయాలో చేయాలో నేర్చుకున్నాం కదా. మనం తర్వాతి క్లాస్లో 9 తర్వాత నుంచి వచ్చే నెంబర్లు ఎలా చేయాలో ఎలా తీసివేయాలో చూద్దాం. థ్యాంక్ యూ. ఫర్ అవర్ ఫర్దర్ వీడియోస్ ప్లీజ్ like and subscribe our Brain Beta channel.